3 ఉమ్మడి జిల్లాలు 5 లోక్సభ నియోజకవర్గాలు 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసన మండలి స్థానంలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,406 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది ఓటర్స్ ఓటైబోతున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యంత్రాంగం ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 807 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయబోతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీస్ సిబ్బంది చొప్పున మొత్తం 3,025 మందితో భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక 48 గంటల పాటు వైన్ షాపులు బంద్ చేశారు. పోలింగ్ డే రోజు ఈ 3 జిల్లాల్లో ప్రత్యేక సెలవును ప్రకటించారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్స్ అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యం తెలపాల్సి ఉంటుంది. 1వ ప్రాధాన్యం, 2వ ప్రాధాన్యం ఇలా వారికి నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటు వేసే క్రమంలో ఇంటూ గుర్తు, ఇతర సింబల్స్ రాయకూడదు. మొదటి ప్రాధాన్యత అయితే అక్కడ ఒక నిలువు గీత మాత్రమే పెట్టి వారి ప్రాధాన్యం తెలపాలి. పోలింగ్ బూత్ లో ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. కాదని ఎలాంటి ప్రయోగాలు చేసినా మీ ఓటు చెల్లదు. సోమవారం 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. అన్ని జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ హరిచందనతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అంటే రేపు పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఇటు మొత్తం ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా జనగాం కలిపి మొత్తం 12 జిల్లాలు కలుపుకొని ఉన్న నియోజకవర్గం ఉంటుంది. దీనికి ఇటు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆర్ఓగా ఉన్నారు. ప్రస్తుతం మనతో జిల్లా కలెక్టర్ హరిచందన ఉన్నారు. మేడం చెప్పండి, ఈ పోలింగ్ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? ఎంతమంది ఇటు 12 జిల్లాల వ్యాప్తంగా కూడా ఎలా కొనసాగుతుంది కోఆర్డినేషన్? ఇప్పుడు మనకి 4.7 lakh ఓటర్స్ ఉన్నారండి ఈసారి రిజిస్టర్ అయ్యి. సో వారందరూ కూడా 12 డిస్ట్రిక్ట్స్లో ఓట్ వేయబోతున్నారు. ఇప్పుడు ఈచ్ డిస్ట్రిక్ట్లో మనకి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మూవ్ అవుతున్నాయి. సో అందరూ స్టాఫ్ ఇప్పుడు వాళ్ళు పోలింగ్ బాక్సెస్ చెక్ చేసుకొని, అదేవిధంగా మెటీరియల్ చెక్ చేసుకొని మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పోలింగ్ కేంద్రాలకి. మనం పట్టభద్రుల సంబంధించి చూస్తే దాదాపు 4,63,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో చాలామంది ఓట్స్ ఇన్వాలిడ్ అయ్యాయి. అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఓటింగ్ వేయడంలో చాలా అవగాహన లేకపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈసారి కూడా దానిపైన అవగాహన, అంటే ఓటు ఎలా వేయాలనేది అవగాహన కల్పించారా? ఎలా చేశారు? ఈసారి కూడా మేము అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర డూస్ అండ్ డోంట్స్ పోస్టర్ పెడుతున్నామండి. సో ఓటర్స్ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఆ డూస్ అండ్ డోంట్స్ చూసుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది డూస్ అండ్ డోంట్స్, మీరు కూడా కవర్ చేయొచ్చు. ఎవరు కూడా వారు ఓట్ 1, 2, 3 అని మార్క్ చేయాలి. టిక్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ అలాంటివి చేయకూడదు. సో మీరు చూస్తున్నట్టు అండ్ ఎవరు వాళ్ళు ఇచ్చిన పెన్స్ వాళ్ళు వాడకూడదు. అక్కడ దానికి డెసిగ్నేటెడ్ ఒక పెన్ ఉంటుంది, ఆ పెన్తోనే మార్కింగ్ చేయాలి. అండ్ మార్కింగ్ కూడా ఫోటోగ్రాఫ్ మీద చేయకూడదు. మోస్ట్లీ ఫోటోగ్రాఫ్ మీద చేస్తారు, అది కూడా చేయకూడదు. ఫోటోగ్రాఫ్ పక్కన ఉన్న ఎంటీ స్పేస్ ఉన్న చోట మార్క్ చేయాలి. అంటే దీనికి సంబంధించి ఇటు పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నప్పుడు చాలామంది పెన్నుతో పేర్లు రాయడం, లేకపోతే వివిధ రాయడం కూడా చేస్తుంటారు. అలాంటి వాటిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
అది అంటే ఎవరన్నా ఐడెంటిఫైడ్ మార్క్ ఉండి వారి పేరు వారి ఫోన్ నంబర్ ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళ మీద ఆర్పీ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బికాజ్ వాళ్ళు అలాంటి మార్కింగ్ చేయకూడదు బ్యాలెట్ పేపర్ మీద. అండ్ బ్యాలెట్ పేపర్ మీద ఓన్లీ 1, 2, 3 ఆప్షన్స్ రాయాలి క్యాండిడేట్కి నెక్స్ట్ కాలంలో. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న ఎంటీ కాలంలో దాంట్లోనే 1, 2, 3 వాళ్ళు 52 దాకా రాయొచ్చు. 52 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి. బట్ నంబరింగ్ రాయాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్. అండ్ సేమ్ నంబర్ రిపీట్ చేయకూడదు 2 క్యాండిడేట్స్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ పర్సన్కి 1 ఇచ్చి ఇంకొక సి పర్సన్కి కూడా 1 ఇస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. నెంబరింగ్లో కూడా రోమన్ వేయాలా ఇది వేయాలనేది కన్ఫ్యూజ్ ఉంటుంది, చాలామంది రకరకాలుగా వేస్తున్నారు. మరి దానిపైన ఇంగ్లీష్ నంబరింగ్ వేయాలండి 1 to 52 అంతే. సో మొత్తం 12 జిల్లాలకు సంబంధించిన అధికారులతో ఎలా ఉంది, అక్కడ పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి మేడం? అన్ని జిల్లాల్లో బాగుంది. ఇప్పుడు అందరూ కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ సేమ్ నల్గొండలో జరిగినట్టు రెడీగా ఉన్నారు డిస్పాచ్ చేయడానికి. లంచ్ తర్వాత అందరూ పోలింగ్ పార్టీస్ వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటారు, అక్కడ అన్నీ సెటప్ చేసుకుంటారు. సో ఇది చూడవచ్చు మనం, ప్రతి ఒక్కరు పట్టభద్రులు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి మీకు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే చూడవచ్చు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఎలా చేయాలి, డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి కూడా, ఎలా ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఎలా నెంబరింగ్ కూడా ఎలా వేయాలనేది కూడా క్లియర్గా చెప్తున్నారు. ఇటు 1, 2, 3 ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ మాత్రమే అలో చేస్తారు. అదేవిధంగా ఒకవేళ ఏదైతే ఇటు ఇలా కూడా అలో చేస్తామని చెప్తున్నారు. కానీ ఇట్లా ఒకటేసి మళ్ళీ ఇంకోటి ఇలా వేయటం కానీ, లేదంటే ఒక పేర్లు రాయడం కానీ, లేకపోతే ఇక్కడ ఒకే నెంబర్ని రిపీట్ చేయడం కానీ, లేదంటే వేలు ముద్రలు సంతకాలు పెట్టడం కానీ, ఇతరులు ఏ చేసినా కానీ, ఇలా రాసినా కానీ అనుమతి ఇవ్వటం పోతే ఒకే దాంట్లో 2 నెంబర్లు వేసినా కానీ ఇన్వాలిడ్గా ఉంటుందని చెప్పి అయితే ఈ అధికారులు చెప్తా ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా ఇటు సిద్దిపేట కలుపుకొని మొత్తం 12 జిల్లాలకు సంబంధించి ఈ నియోజకవర్గం ఉంటుంది. దాదాపు 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు 12 జిల్లాలలో కలుపుకొని. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రంతో పాటు పట్టణాలలో కొంత అధికంగా ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.